దేన్ని చూసైనా సరే భయపడొద్దు. మీరు అద్భుతాలు సాధిస్తారు. భయపడిన మరుక్షణం మీరు ఎందుకు కొరగాని వారైపోతారు. దేవునికి మనసుకి మధ్య ఉన్నత వంతునే ప్రార్థన. దేవుడు సత్యం, దేవుడు బ్రహ్మానందం, దేవుడు సౌందర్యం. దేవుణ్ణి ప్రేమించడం జీవిత లక్ష్యం, దేవునితో ఐక్యం చెందడం జీవిత గమ్యం. దేశకాల పరిస్థితులకు అతీతమైంది సంస్కృతి. దైన్యం రకరకాల వ్యక్తులతో పరిచయం కలిగిస్తుంది. దైవభక్తికి అర్థం ఆదర్శాల పట్ల ప్రేమ. దైవ కార్యములో పాల్గొనే అవకాశం కలిగిన వాడే అందరినీ మించిన అదృష్టవంతుడు. ద్వేషం కంటే కూడా మన్నది చాలా శక్తివంతమైనది. ద్వేషాన్ని పోషించే వారిని ద్వేషం హతం చేస్తుంది. ధనమే ఆనందం కాదు. ధనవంతులందరూ ధనం కారణంగా ఎప్పుడూ ఆనందంగా ఉండలేరు. తొందరపడకండి. విజయానికి అవసరమైనవి చిత్తశుద్ధి. త్యాగమయ జీవితం మహత్తర జీవితం. త్వరగా ఇచ్చేవాడు 2 పర్యాయాలు ఇచ్చినట్లే. దయ అనబడే బంగారు గొలుసుతో మనుషులు ఒకటిగా చేర్చబడ్డారు. దయతాళం వేయబడ్డ హృదయాలే తెరవగల సరైన తాళం చెవి. యథార్థ హృదయంకు ధర చెల్లించవలసిన అవసరం లేదు. దారి మాత్రం తెలిసి వాహనం నడిపే కళ తెలియని వ్యక్తిని విమర్శకుడు అంటారు. దారిద్ర్యం దుర్గుణం కాదు, అసౌకర్యం మాత్రమే. దీపపు వెలుగు నూనెపై ఆధారపడి ఉంటుంది. దూరపు కొండలు నునుపుగా తోచు. దృఢ నిర్ణయం అన్నది విజయ పదంపై మనం మొదటి అడుగు అవుతుంది. దృఢమైన హృదయమే దురదృశ్యాన్ని ధ్వంసం చేయగలదు. దృశ్యాన్ని దూరమే మోహింప చేస్తుంది. దేని స్థానంలో అది ఉంటేనే ఉపయోగం. ఉద్యానవనంలో ఆవు ఉండటం వల్ల ఏమి లాభం? తీసిన కొద్దీ చలమలో నీరు ఊరినట్టే చదివిన కొద్దీ మనిషి వివేకం పెరుగుతుంది. తుఫానులో చేసిన ప్రమాణాలను ప్రశాంతంలో మర్చిపోతాం. తృప్తి అమూల్యమైన ముత్యం. 10,000 కోరికలకు బదులుగా ఈ ముత్యాన్ని పొందినవాడు వివేకాన్ని, ఆనందాన్ని పొందుతాడు. తృప్తి కలిగినప్పుడే మానవునికి సంతోషం లభిస్తుంది. తృప్తిలో నిన్ను నీవు బలపరుచుకో. అది ఎవ్వరూ జయించలేని కోట. తెలియని మూర్ఖుని కంటే అన్నీ తెలిసిన మూర్ఖుడు అవివేకుడు. తెలివి తక్కువతనాన్ని తెలుసుకోలేనంత తెలివి తక్కువతనం మరొకటి లేదు. తెలివితేటలంటే విన్న దాంట్లో సగం మాత్రమే విశ్వసించటం. తెలివితేటలు ఉన్నంత మాత్రాన ఎవరు రచయితలు కాలేరు. ప్రతి పుస్తకం వెనుక ఒక వ్యక్తి ఉన్నప్పుడే అతడు రచయితుడు అవుతాడు. తెలుసుకోవటం కంటే తెలుసుకున్న దాన్ని జీర్ణించుకోవటం ముఖ్యం. తమ చావుకు ముందే పిరికి వాళ్ళు అనేకసార్లు మరణిస్తారు. తమ విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చడానికి మించిన కర్తవ్యం ఎవ్వరికీ లేదు. తమ కాలాన్ని సద్వినియోగం చేసేవారు కాలం తక్కువగా ఉందని ఎక్కువగా ఫిర్యాదులు చేస్తారు. తమకు తామే సహాయాన్ని చేసుకునే వారికే దేవుడు సహాయపడతాడు. తల మీద జుట్టు ఆనందాన్ని ఇస్తుంది. తలలోని జ్ఞానం గొప్పతనాన్ని కలిగిస్తుంది. తాను పుట్టిన నేలని, దేశాన్ని ప్రేమించలేనివాడు దేన్ని ప్రేమించలేడు. తనను తాను లూటీ చేసిన పుష్పాన్నే తేనెటీగ బలవంతం చేస్తుంది. తాను శ్రమించిన పని వల్ల అతడికి లభించే ఫలితమే కాకుండా అతడు మారిన విధమే అతి గొప్ప బహుమతి అవుతుంది. తినుటకై జీవించువాడు బుద్ధుడు, జీవించడానికై తినువాడు ముక్తుడు.
కోరిక లేకుండా పనిచేసే వ్యక్తే అతి సంతోషంగా ఉన్న వ్యక్తి. తీర్మానాలు చేస్తే చాలదు, వాటిని ఆచరణలో పెట్టాలి. తనకు అర్థం కాని వాటిలో మనిషికి మరింత నమ్మకం. తనకు ఇష్టమైన పనిని గొప్ప మూర్ఖుడు కూడా పూర్తి చేయగలడు. కానీ బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు. తనకు నచ్చిన పనిని ప్రతివాడు చేస్తాడు, కానీ చేస్తున్న పనిని ఇష్టపడే వాడికి నిజమైన సంతోషం లభిస్తుంది. తన కోసం పాటుపడటం తృప్తినిస్తుంది, కానీ ఇతరుల కోసం పాటుపడడం ఉత్తేజం కలిగిస్తుంది. తనను తానే నమ్మని వ్యక్తి ఎవరినీ నమ్మలేడు. తనలోని పసి హృదయాన్ని పోగొట్టుకోని వ్యక్తే గొప్పవాడు. తాను పోవలసిన దారిని మొదట వెతుక్కున్నవాడే ఇతరులకు దారి చూపగలడు. తప్పు చేయని వారు ధనంలో లేరు. తప్పులను చేయని వ్యక్తి సాధారణంగా ఏమీ చెయ్యలేడు. తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ మూర్ఖుడు తప్పులు చేస్తూనే ఉంటాడు.